మహిళలకి భద్రతనివ్వనప్పుడు బడాబాబులు గొప్పవాళ్ళు లేదా పరపతి ఉన్న వాళ్ళు ఏ నేరం చేసినా చెల్లుతుందనే మెసేజ్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం సిగ్గుచేటు. ఇప్పటికే భారతదేశంలో బిల్కిస్ బానో లాంటి బాధితులకి న్యాయం చేయకుండా కోర్టు వేసిన శిక్షను కూడా తగ్గించి నేరస్తులు ఊరేగించిన చరిత్ర బీజేపీకి ఉన్నది. బీజేపీ కార్యాలయంకి తీసుకుపోయారు బిల్కిస్ బానో నేరస్తులు హంతకులని శిక్షలు తగ్గించి. ఉన్నావులో చూసినా, హత్రాస్లో చూసినా, కతువాలో చూసినా నేరస్తులు పక్షాన నిలబడ్డారు. కానీ తెలంగాణలో ఆ సంస్కృతి లేదనుకున్నాం. కానీ ఇవాళ ఉత్తరాదిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న సంస్కృతి ఇవాళ భారతదేశంలో క్రీడాకారులుగా పథకాలు సాధించినటువంటి అమ్మాయిలని సాక్షి కానీ పోగట్ కానీ వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా మా మీద వేధింపులకు పాల్పడ్డాడని బ్రిజ్భూషణ్ మీద పోరాటం చేస్తే వాళ్ళ మెడల మీద కాళ్ళు వేసి తొక్కి వాళ్ళని అరెస్ట్ చేశారు. మళ్ళీ బ్రిజ్భూషణ్కి టికెట్ ఇచ్చారు. అంటే నేరస్తులకి వత్తాసు పలుకుతుంది బీజేపీ. అనేక రాష్ట్రాల్లో అదే జరుగుతుంది. ఇవాళ తెలంగాణ కూడా అదే సంస్కృతి తీసుకొచ్చారు. ఇప్పటికైనా ఈ తెలంగాణ ప్రభుత్వం కనీసం భారతదేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది, రాహుల్ గాంధీ పోరాడుతున్నాడన్న స్పృహ ఉంటే బీజేపీ నా స్నేహితుడు 10వ తారీఖు ప్రకటించాడు, నా స్నేహితుడు బండి సంజయ్ అని ముఖ్యమంత్రి ప్రకటించాడు. నీ స్నేహితుడి కోసం చూసుకుంటావా? లేదా వాళ్ళ కనుసన్నల్లో బీజేపీ కనుసన్నల్లో రేవంత్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంటే రాష్ట్రంలో వాళ్ళ కనుసన్నల్లో మెలుగుతుంది అని ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే మీరు ఈ రకంగా వ్యవహరిస్తున్నారా? లేకపోతే చట్టాన్ని ఎందుకు అమలు చేయరు? చట్టాన్ని గౌరవించవలసిన బాధ్యత లేదా?